నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ఇండోనేషియాలో బ్రహ్మోస్ అభివృద్ధికి భారత్ సహకారం రక్షణ రంగంలో భాగస్వామ్యానికి ఇరు దేశాల అంగీకారం జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాను ముంచెత్తిన భారీ వర్షాలు వరదలతో పలు ఇళ్లు దుకాణాలు ధ్వంసం చైనాలోని గాన్సు ప్రావిన్స్ లో విరిగిపడిన కొండ చర్యలు 17 మందిని రక్షించిన సహాయక బృందాలు భద్రాచలం వద్ద జలకళను సంతరించుకున్న గోదావరి క్రమంగా పెరుగుతున్న నీటి మట్టం గల్లంతైన మత్స్యకారుల కోసం అధునాతన నౌకలతో జల్లెడ ప్రతికూల వాతావరణంలోనూ కొనసాగుతున్న గాలింపు ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంతో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో భేటీ అయిన ప్రధాని వివిధ రంగాల్లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి దోహదపడేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఇండోనేషియాలో ఈవీఎంల అభివృద్ధికి భారత్ మద్దతు ఇవ్వనుంది. అలాగే భారత్ నుంచి ఆస్ట్రా క్షిపణులు దిగుమతి చేసుకోవాలని ఇండోనేషియా నిర్ణయించింది. ఇండోనేషియాలో ఉక్కు, నికెల్, అయస్కాంతాల తయారీలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ అంగీకరించింది. మలక్కా జలసంధి పరిధిలోని సబాంగ్ పోర్టును సంయుక్తంగా అభివృద్ధి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇండోనేషియాలో బ్రహ్మోస్ అభివృద్ధికి భారత్ సహకారం అందించనుంది. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారానికి అంగీకరించాయి. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో భేటీ అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య స్నేహం శతాబ్దాలుగా ఉందన్నారు. ఇప్పుడు మైత్రిలో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. రక్షణ, విపత్తు నిర్వహణ, పారిశ్రామిక రంగంలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు. సముద్ర భద్రత, రక్షణ సహకారంపై భారత్, ఇండోనేషియా మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఇరు దేశాలు వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని, వైద్యం రంగంలోనూ సహకరించుకోవాలని మోదీ సూచించారు. వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంలో ఇండోనేషియా సహకారం తీసుకుంటామని చెప్పారు. ఏఐ, డిజిటల్ టెక్నాలజీ, స్టార్టప్లలో ఇండోనేషియాతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. ఇండోనేషియా సైన్యానికి బ్రహ్మోస్ క్షిపణుల సరఫరా కోసం ఒప్పందం కుదిరిందని పేర్కొన్న ప్రధాని ఉక్కు సరఫరా, కీలక ఖనిజాలు, సాంకేతికతలపైన డీల్ చేసుకున్నట్లు వివరించారు. భారత యూపీఐ సేవలు ఇండోనేషియాలో పనిచేస్తాయని మోదీ స్పష్టం చేశారు. అటు ఇండోనేషియాలో ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియాతో మోదీని ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సత్కరించారు. వాయువ్య చైనాలో కొండ చర్యలు విరిగిపడి ఆ మట్టి దిబ్బల కింద 33 మంది చిక్కుకున్నారు. వీరిలో సగం మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. గాన్సు ప్రావిన్స్ లోని లాంగ్నన్ నగరంలోని నాన్హే టౌన్షిప్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎడతెరిపి లేని వర్షాలు కారణంగా కొండ చర్యలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మట్టి దిబ్బల కింద చిక్కుకున్న వారిలో 17 మందిని ఇప్పటికే రక్షించినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. మిదగి గల్లంతైన మిగిలిన వారి కోసం ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. అటు హుబే ప్రావిన్స్లోని తూర్పు ప్రాంతంలో తుఫానులు, భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. హువాంగగాంగ్ నగరంలో ఓ గిడ్డంగి ధ్వంసమైంది. పలు ట్రక్కులు బోల్తా పడ్డాయి. 一些建筑物也是在这次的大风当中是直接是倒塌了。玉江、五思江等河道水位突破警戒值。మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో దంచుకొట్టిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ప్రధానంగా పుణేలోని ప్రధాన హిల్ స్టేషన్ లోనావాలాలో గత 24 గంటల్లో 67 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం 30 సెంటీమీటర్లు వర్షపాతం కురవగా నిన్న మరింత తీవ్రమై 67 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కారణంగా కర్జాత్ లోనావాలా ఘాట్ సెక్షన్లలో కొండ చర్యలు విరిగిపడినట్లు తెలిపారు. ఈ క్రమంలో గత 2 రోజులుగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. గత 48 గంటల్లో పుణే జిల్లా వ్యాప్తంగా ఏకంగా 22 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. భోర్ఘాట్లోని ఠాకారువూడి సమీపంలో తొలుత కొండ చర్యలు విరిగిపడడంతో 3 లైన్లపై ప్రభావం పడిందని చెప్పారు. తర్వాత మంకీహిల్, ఖండాల మధ్య మరో చోట కూడా ఇదే పరిస్థితి తలెత్తిందన్నారు. తీవ్రంగా దెబ్బతిన్న ట్రాక్ల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతోందన్న అధికారులు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాను భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఈ వరదల వల్ల పలు ఇళ్లు, దుకాణాలు, వాహనాలు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయి. దోడా, కిష్ట్వార్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా గత 2 రోజుల్లో ఆకస్మిక వరదలు రావడం ఇది మూడోసారని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో సంభవించిన వరదల కారణంగా దోడాలోని తాత్రి పట్టణంలోకి బురద, చెత్తా చెదారం, బండరాళ్లు భారీగా కొట్టుకొచ్చాయి. రోడ్డు పక్కన ఆపి ఉంచిన అనేక వాహనాలు బురదలో కూరుకుపోయాయి. వరద ఉధృతికి మరికొన్ని వాహనాలు చీనాబ్ నదిలోకి కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆకస్మిక వరదల కారణంగా తాత్రి వద్ద దోడా కిష్ట్వార్ రహదారి మూసుకుపోయింది. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం సహాయక చర్యలను చేపట్టింది. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉన్నారని, అధికారికంగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని అధికారులు చెప్పారు. అయోధ్య రామాలయం విరాళాల ఆరోపణలు, సిట్ విచారణ నేపథ్యంలో ఆర్థిక వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ బహిర్గతం చేసింది. అయోధ్య మందిరానికి ఇప్పటి వరకు 3,264 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చినట్లు తెలిపింది. ఇందులో మందిర నిర్మాణం, ఆలయ సముదాయం అభివృద్ధి, ఆధ్యాత్మిక, అనుబంధ మౌలిక వసతుల పనుల కోసం 2,370 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఆలయ నిర్వహణ, పరిపాలన వ్యయాలు, భక్తులకు కల్పించే సౌకర్యాలు, నిత్య పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇతర నిర్వహణల కోసం 391 కోట్లు ఉపయోగించినట్లు వివరించింది. ఇప్పటి వరకు మొత్తం 2,761 కోట్లు ఖర్చు కాగా మిగిలిన నిధులు ఆలయ భవిష్యత్తు, ప్రస్తుతం కొనసాగుతున్న ఇతర పనుల కోసం ట్రస్ట్ వద్దే భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అటు బంగారం, వెండి కానుకలు ఎక్కడికి పోలేదని, మందిర నిర్మాణం, అలంకరణ, మిగతా అవసరాల కోసం ప్రామాణిక ప్రక్రియ ప్రకారమే కరిగించినట్లు ట్రస్ట్ వివరించింది. విరాళాలలో కుంభకోణం, కొందరు వ్యక్తుల క్రిమినల్ చర్యల వల్ల జరిగాయే తప్ప ట్రస్ట్ నిధులు ఎక్కడికి మళ్లించడం జరగలేదని చెప్పింది. ప్రతి ఒక్క విరాళాన్ని పక్కాగా రికార్డు చేశామని, అవసరమైతే భక్తులు కానుకల వివరాలను సరిచూసుకోవచ్చని ట్రస్ట్ తెలిపింది. రెండు 2008 నాటి అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో 38 మంది దోషులకు గతంలో ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణ శిక్షను, మరో 11 మందికి విధించిన జీవిత ఖైదును కోర్టు సమర్థించింది. జస్టిస్ ఏవై గోగ్జే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అన్ని అప్పీళ్లను తోసిపుచ్చింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ సభ్యులకు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షలను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. 2008 జూలై 26న కేవలం 70 నిమిషాల వ్యవధిలోనే అహ్మదాబాద్ నగరాన్ని 21 బాంబు పేలుళ్లు కుదిపేశాయి. ఈ పేలుళ్లలో 56 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాంబు పేలుళ్ల ధాటికి గాయపడిన బాధితులకు చికిత్స అందిస్తున్న కొన్ని ప్రముఖ ఆసుపత్రులను సైతం ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఉగ్రవాద దాడిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు 2022లో కీలక తీర్పును ప్రకటించింది. భారత న్యాయ చరిత్రలోనే అత్యధికంగా ఒకే కేసులో 38 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మిగిలిన 11 మందికి జీవితకాలం జైలు శిక్ష విధించింది. చట్ట ప్రకారం దిగువ కోర్టు విధించిన మరణ శిక్ష అమలు కావాలంటే హైకోర్టు ధృవీకరణ తప్పనిసరి అవుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు 2 ఏళ్లకు పైగా విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు నేడు ఆ శిక్షలను ఖరారు చేస్తూ తుది తీర్పును వెలువరించింది.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు చేరువలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ అధ్యక్షులు ఇద్దరూ యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. పిల్లల కోసం స్టాక్ ఇండెక్స్ పెట్టుబడులను ప్రోత్సహించే ట్రంప్ అకౌంట్స్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. తర్వాత మాట్లాడిన ట్రంప్ ద్రవ్యోల్బణం పెరగడం ప్రజాదరణపై ప్రభావం చూపుతున్నప్పటికీ భవిష్యత్తు తరాలకు పెట్టుబడి సంస్కృతిని పెంపొందించడమే తన లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ఘర్షణలను ప్రస్తావించిన ట్రంప్ గతంలో తాను 8 యుద్ధాలను ఆపానని, అందులో భారత్ పాక్ యుద్ధం కూడా ఉందని మరోసారి చెప్పుకున్నారు. అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియడానికి కూడా ఎంతో దూరం లేదన్నారు. దీనిపై తుర్కియాలో జరిగే నాటో శిఖరాగ్ర సదస్సులో చర్చించనున్నట్లు ట్రంప్ చెప్పారు. Much closer than people realize, and President Putin wants it to end. I will tell you that very strongly. A good call. And President Zelensky actually wants it to end now. And we're going to be going to NATO, and we're going to be talking about it. And I think we're going to get it. I think we're going to get it ended. It's been a terrible situation. ఓటరు సమగ్ర జాబితా సవరణ ఎస్ఐఆర్ ఇప్పుడు ఇది నగరమంతా అత్యంత చర్చ జరుగుతున్న అంశం. హైదరాబాద్ కోర్ అర్బన్ ఓటర్లకు ఈ ప్రక్రియ ఓ సవాలుగానే మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్ దరఖాస్తుల పంపిణీ దాదాపు పూర్తి కావస్తుంటే కోర్ అర్బన్ ప్రాంతంలో మాత్రం ఈ ఫారాల పంపిణీ బీఎల్ఓలకు సవాలు విసురుతోంది. అత్యంత జనసాంద్రత కలిగిన నగరంలో ఇంటింటికి వెళ్లి ఫారాలు అందజేసేందుకు బీఎల్ఓలు ఆపసోపాలు పడుతుంటే వాటిని నింపేందుకు ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగానే కోర్ అర్బన్ ప్రాంతంలోని 3 మున్సిపాలిటీల్లో ఫారాల పంపిణీ డిజిటలీకరణ ప్రక్రియలో వెనుకబడి ఉన్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ హైదరాబాద్ మహానగరంలో బీఎల్ఓలు బీఎల్ఏలకే కాకుండా ఓటర్లకు కూడా సవాలుగా మారింది. బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ సవాల్గా మారితే వాటిని నింపడం ఓటర్లకు అంతకు మించిన సమస్యగా తయారైంది. ఈ కారణంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సర్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. తెలంగాణలో ఈ నెల 5 నాటికే ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ క్యూర్ పరిధిలో లక్షల మంది ఓటర్లకు ఇంకా ఫారాలే అందలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఫారాల డిజిటలీకరణ మొదలవగా కోర్ అర్బన్ రీజియన్ లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు ఇక్కడి జనసాంద్రతే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 3,38,29,018 మంది ఓటర్లుంటే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే 1,14,14,769 ఓటర్లున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36,99,428 మంది ఓటర్లు, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 29,78,532, హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాల పరిధిలో 47,36,809 మంది ఓటర్లున్నారు. అంటే దాదాపు 3వ వంతు ఓటర్లు ఈ 3 జిల్లాల్లోనే ఉన్నందున ఎస్ఐఆర్ ప్రక్రియ ఓ సవాల్గా మారింది. ఈ కారణంగా ఎన్యూమరేషన్ కు ముందు జరిగిన మ్యాపింగ్ ప్రక్రియ కూడా ఈ 3 జిల్లాల్లో చాలా వెనుకబడి ఉంది. చాలా మంది ఓటర్లు తమకు ఎన్యూమరేషన్ ఫారాలు రాలేదని చెబుతుంటే కొందరు బీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను నేరుగా ఓటర్లకు ఇవ్వకుండా స్థానిక రాజకీయ నాయకులు లేదా కాలనీ, అపార్ట్మెంట్ అసోసియేషన్ నేతలకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఫారాలు ఓటర్లకు చేరడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫారాలు అందిన వారు కూడా దాన్ని నింపడంలో ఇబ్బంది పడుతున్నామని, బీఎల్ఓలే వాటిని నింపితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవాళ ఓటు హక్కు కోసం ఎస్ఐఆర్ పద్ధతిలో భాగంగా ఇవాళ ఇంటింటికి వచ్చి బీఎల్ఓలు ఫామ్స్ ఇస్తున్నారు. ఆ ఫామ్స్ లో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. మేము అది ఎట్లా ఫిలప్ చేయాలా, ఏం చేయాలా, ఎవరిని సంప్రదించాలా, బీఎల్ఓలకు కూడా అర్థం కాని సమస్యగా ఉన్నాయి. కాబట్టి ఎన్నికల కమిషన్ దీని మీద ఆలోచన చేసి ప్రజలందరికీ ఓటు హక్కు ఉన్న ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. సార్ అని ఇస్తున్న ఫామ్ ఇచ్చి పోతున్నారు వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఎవరికి అర్థమవుతలేదు. వాళ్ళు దగ్గర ఉండి ఇది అని చెప్తే చెప్పి రాయనికి వస్తుంది కదా, మీరు ఇచ్చేయండి, మీరు ఫామ్ ఫిల్అప్ చేయండి, మేము వచ్చి తీసుకుపోతామని అంటే ఎవరు అర్థం కాకుండా వాళ్ళు సరిగ్గా ఉండలేరు. వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉండరు, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఉండరు. అది అర్థం కాకుండా ఎవరు ఫిలప్ చేస్తారు సరిగా. ఫామ్ ఇచ్చిపోయి మీరు ఫిలప్ చేసుకుని అంటే వాళ్ళు వచ్చి రాక సరిగ్గా ఫిలప్ చేయక మళ్ళీ చేస్తే మళ్ళీ ఎక్కడికి వాళ్ళ ఫామ్ రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది. అప్పుడు చాలా కాలనీల్లో కూడా భార్యాభర్తల ఉద్యోగాల వల్ల ఇంటి దగ్గర ఎవరు ఉండట్లేదు. బిఎల్ఓ ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో తెలియట్లేదు. చాలా నత్తనడక నడుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ తెలుగులో ముద్రించిన పత్రాలు ఇస్తున్నారు. మరి ఉర్దూలో గానీ ఇంగ్లీష్ లో గానీ ముద్రించిన పత్రాలు కూడా ఎవరికి భాషలో కావాలంటే ఆ భాషల్లో ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఓటర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.
ఇక బిఎల్ఓలు బిఎల్ఏల సమస్య మరో విధంగా ఉంది. వేర్వేరు కాలనీల్లో అడ్రస్లు సరిగ్గా దొరకడమే కష్టమవుతోందని బిఎల్ఓలు చెబుతున్నారు. ఇంటి నెంబరుతో అడ్రస్ పెట్టుకునే ప్రక్రియ సవాల్గా ఉందంటున్నారు. ఏదో విధంగా ఇంటికెళితే తాళం వేసి ఉంటోందని బిఎల్ఓలు తమ సమస్యలు చెప్పుకొస్తున్నారు. కొంతమంది పేర్లు ఓటరు జాబితాలో ఉన్నప్పటికీ మరో ప్రాంతానికి మారిపోయినట్లు గుర్తిస్తున్నారు. కొన్ని అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలోకి తమను రానియడం లేదంటున్నారు. అపార్ట్మెంట్లలో చాలా మంది సెక్యూరిటీ వద్ద ఇచ్చి వెళ్లండని చెబుతున్నారని వాపోతున్నారు. అయితే ఫారాలు నేరుగా తీసుకున్న వారికి వచ్చే అనుమానాలన్నింటినీ నివృత్తి చేస్తామని బిఎల్ఓలు చెబుతున్నారు. అవసరమైతే తామే దగ్గరుండి నింపిస్తున్నట్లు తెలిపారు. చాలా చోట్ల మాత్రం మాకు ఏదైనా సమస్య ఏంటంటే ఈ ఫామ్స్ ఏ రకంగా ఫిల్ చేయాలని అడుగుతుంది చాలా మాకు. అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. 2002 చెక్ చేసుకొని రావస్తుంది అని. అదే రకంగా కొత్త ఓట్స్ కోసం ఫామ్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. చాలా చోట్ల అయితే ఎక్కడైతే ఫామ్స్ ఫిల్ చేయడానికి ఇబ్బంది పడుతుంది వాళ్ళకు మేము సహాయ సహకారం అందిస్తున్నాము. వాళ్ళు కొన్ని ఫిల్ చేసిస్తున్నాము. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫాదర్ది మదర్ది లేదు అంటే, కొంతమంది ఏమంటే హస్బెండ్ది పెట్టుకోవచ్చు, కొంతమంది ఏమో ఇట్లా చేసుకోవచ్చు అని అంటున్నారు. కానీ వాళ్ళకు ఏంటంటే ఇదే కన్ఫ్యూజన్, ఇది పెట్టుకోవాలన్నా అవి లేకుంటే ఏం నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది వాళ్ళు వచ్చి మాకు అడుగుతున్నారు. మాకు అడిగితే మేము అదే చెప్తున్నాం. మీరు రాండి, మీరు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే మేము క్లారిటీగా మీకు ఫుల్గా సంజాయించి చెప్పేస్తాము. చాలా వరకు ఏమంటారు ఇంట్లో ఉండలేరు, డోర్ లాక్ ఉంటుంది, షిఫ్టెడ్, డెత్ కూడా ఉన్నాయి. డెత్ అంటే ఎవరొకరు ఇంట్లో ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ రాసిస్తే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఈ మైగ్రేషన్ పీపుల్ మన దగ్గర ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి ఇస్తే బాగుంటుంది. ఎక్కడొక దగ్గర ఇక్కడ ఒక ఓటు ఉంది, వేరే చోట కూడా ఒక ఓటు ఉంది. వాళ్ళు ఇక్కడ తీసేసామంటే ఇక్కడ రాసి ఇచ్చినా సరిపోతుంది, అక్కడ ఉంటే అక్కడ రాసి ఇచ్చినా సరిపోతుంది. అటు ఉన్నతాధికారులు కూడా ఎస్ఐఆర్ ఫారం నింపడంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో బిఎల్ఓలు సహకరిస్తారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మనం అందరికి బిఎల్ఓసికి కూడా వాళ్ళ ఓటర్ లిస్ట్ ఇచ్చాం విత్ ఫోటో ఐడి ఆఫ్ ఆల్ ద ఓటర్స్. అదేవిధంగా 2002 ఓటర్ లిస్ట్ మనం అన్ని బిఎల్ఓస్కి ఇవ్వడం జరిగింది. దీంట్లో బిఎల్ఏ రోల్ అనేది చాలా క్రిటికల్ అయింది. ఎందుకంటే బిఎల్ఏస్ వాళ్ళు పబ్లిక్లో ఉంటారు, ఆ పోలింగ్ ఏరియా వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు బిఎల్ఏ ప్లస్ బిఎల్ఓ ఒక టీమ్లా పనిచేసి వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. సో బిఎల్ఓస్ వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. బిఎల్ఏ ఏమైనా ఐడెంటిఫికేషన్లో కానివ్వండి అట్లా హెల్ప్ చేయడం వచ్చు. వాళ్ళు కూడా ఫామ్ డిస్ట్రిబ్యూట్ అయినాక మన పబ్లిక్కి కూడా ఫామ్ ఫిల్ చేయడం డౌట్ ఉంటే అట్లా కూడా వాళ్ళు కూడా అసిస్ట్ చేయొచ్చు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, అందుకు సంబంధించిన పూర్తి ఫారాలు బిఎల్ఓలు బిఎల్ఏల వద్ద ఉంటాయని అధికారులు వివరిస్తున్నారు. మీరు ఎక్కడ ఓటర్ ఉన్నా ఎంటైర్ ఇండియాలో, మీరు మహారాష్ట్రలో కూడా ఓటర్ అయి ఉన్న 2002లో, ఇప్పుడు దానికి మ్యాప్ చేసుకునే విసులుబాటు మనకుంది. ఈ కాన్స్టిట్యున్సీలో ఉండాలని చెప్పి రూల్ ఏం లేదు. మనకి ఈ మ్యాపింగ్ డీటెయిల్స్ లో ఎవరికైనా ఇబ్బంది వస్తే, ముస్లోళ్ళు ఉండొచ్చు, వీకర్ సెక్షన్స్ ఉండొచ్చు, వాళ్ళకి ఎవరికైనా డౌట్ వస్తే కూడా తప్పకుండా బిఎల్ఏ అండ్ బిఎల్ఓ బోత్ విల్ అసిస్ట్ ఇన్ ఫిల్లింగ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఆల్సో. మన పబ్లిక్ నుంచి కూడా ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా దే కెన్ కాంటాక్ట్ దేర్ బిఎల్ఓస్. వాళ్ళ బిఎల్ఓస్ స్వయంగా 2002 లిస్ట్ చెక్ చేసి కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఇదే సమయంలో ఎస్ఐఆర్ ఫారం తెలుగులోనే ఇవ్వడం వల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ డమ్మీ ఫారాలు బిఎల్ఓల వద్ద ఉంటాయని, వాటిని చూసుకుని తెలుగు ఫారాలు నింపాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే స్టాట్యూటరీ డాక్యుమెంట్ ఉందో అది మనకి తెలుగులో ప్రింట్ అయ్యి వచ్చింది. ఒకవేళ ఏమైనా వేరే ఆ తెలుగు లాంగ్వేజ్ లో మనకు కంఫర్టబుల్ లేకపోతే మన అందరు బిఎల్ఓస్కి మనం డమ్మీ ఫామ్స్ కూడా జరిగింది. మనం ఇంగ్లీష్లో ఇచ్చాం, హిందీలో ఇచ్చాం, ఉర్దూ కావాలంటే ఉర్దూలో కూడా మనం సప్లై చేస్తాం. సో ఈ డమ్మీ ఫామ్స్ కూడా సేమ్ ఉంటాయి అనమాట. ఈ పారాగ్రాఫ్ ఆ పారాగ్రాఫ్ సేమ్ ఉంటుంది. ఈ అసిస్టెన్స్ తీసుకొని కంపారిజన్ చేసుకొని అప్పుడు వాళ్ళు తెలుగులో ఫామ్ లో వాళ్ళు ఫిల్ చేసుకోవాలి. ఓన్లీ తెలుగు ఫామ్స్ మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అసెంబ్లీ కమిటీలు ఏర్పాటయ్యాయి. 2026-27 ఏడాదికి సంబంధించి ఉమ్మడి కమిటీలు, శాసనసభ కమిటీలు, శాసనమండలి కమిటీలను అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. హెడ్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026ను సమగ్రంగా పరిశీలించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ చైర్మన్ గా సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. సంక్షేమం, శాసనసభ వ్యవహారాలు, ప్రభుత్వ హామీలు, నైతిక విలువలు, పర్యావరణ పరిరక్షణ లాంటి కీలక అంశాలపై పనిచేసే కమిటీల్లో అధికార, ప్రతిపక్ష సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించారు. శాసనసభ, శాసన మండలి కార్యకలాపాలకు సంబంధించి అత్యంత కీలకమైన కమిటీలను 2026-27 సంవత్సరానికి ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. ఉమ్మడి కమిటీలు, శాసనసభ కమిటీలు, శాసనమండలి కమిటీలకు చైర్మన్లు, సభ్యులను స్పీకర్ నామినేట్ చేశారు. శాసనసభ వ్యవహారాల పర్యవేక్షణ నుంచి సంక్షేమ కార్యక్రమాల సమీక్ష వరకు వివిధ బాధ్యతలను ఈ కమిటీలు నిర్వహించనున్నాయి. ఇటీవల రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ బిల్లు 2026ను సమగ్రంగా పరిశీలించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ చైర్మన్గా ప్రత్యేక సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ సెలెక్ట్ కమిటీలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష సభ్యులకు కూడా స్థానం కల్పించారు. వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు కమిటీ తన నివేదికను శాసనసభకు సమర్పించాల్సి ఉంటుంది. కడియం శ్రీహరి చైర్మన్గా జాయింట్ కమిటీ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన అమ్యూనిటీస్, రూల్స్, వైల్డ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు మహిళలు, శిశువులు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీలు, లైబ్రరీ కమిటీ, పిటిషన్స్, ప్రివిలేజెస్, ప్రభుత్వ హామీల కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీల్లో సంక్షేమ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, మహిళలు, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రభుత్వ హామీల అమలు, పిటిషన్లు, శాసన నియమాలు, ప్రివిలేజెస్, నైతిక విలువలు, పర్యావరణ పరిరక్షణ, లైబ్రరీ వంటి అంశాలపై పనిచేసే కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలకు ఒకటి కంటే ఎక్కువ కమిటీల్లో సభ్యత్వం కల్పించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. శాసన వ్యవహారాల్లో వారి అనుభవం, నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ కమిటీల్లో అవకాశం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కొత్తగా నియమితులైన ఈ కమిటీలు రానున్న ఏడాదిలో ప్రభుత్వ పనితీరు, చట్టాల అమలు, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలపై కీలక సూచనలు చేస్తాయి. శాసన మండలిలు కూడా పిటిషన్స్, ప్రివిలేజెస్, ప్రభుత్వ హామీలు, రూల్స్, ఎథిక్స్ కమిటీలకు చైర్మన్లు, సభ్యులను ప్రకటించారు. రాష్ట్ర శాసన వ్యవహారాలు, ప్రభుత్వ హామీల అమలు, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ, చట్టాల పరిశీలనలో కీలక పాత్ర పోషించే ఈ కమిటీల ఏర్పాటుకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది జలకలను సంతరించుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నది 14 అడుగుల నీటి మట్టంతో ప్రవహిస్తోంది. కొన్ని రోజుల క్రితం అడుగంటిన నీటితో ఎడారిగా మారిన నది ప్రస్తుతం పుష్కలంగా ఉన్న నీటితో నిండుకుండను తలపిస్తోంది. 14 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి మరో 2-3 అడుగుల నీటి మట్టం వరకు పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘ అధికారులు వెల్లడించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అభివృద్ధి పనుల్లో భాగంగా కుసుమ హరినాథ బాబా ఆలయాన్ని తొలగించిన అధికారులు ప్రసాదాల తయారీ కేంద్రంతో పాటు ముడిసరుకు నిల్వ చేసే స్టోర్ను తీసేస్తున్నారు. ప్రస్తుతం భక్తులకు విక్రయించే ప్రసాదాలను తానీషా కళ్యాణ మండపం వద్ద తయారు చేసి ప్రసాదాల కౌంటర్లలో అమ్ముతున్నారు. మరోవైపు దక్షిణం వైపు జరుగుతున్న అభివృద్ధి పనుల్లో మెట్ల ద్వారా భక్తుల రాకపోకలను నిలిపివేశారు. ఆలయంలోని తూర్పు, పడమర సోపానాల ద్వారా స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణానికి సమర్పించనున్న గోటి కోటి తలంబ్రాల 16వ మహాయజ్ఞంలో శ్రీకృష్ణ చైతన్య సంఘ బృందం వివిధ వేషధారణలతో నారుమడి వేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన ఈ సంఘ అధ్యక్షుడు 15 సంవత్సరాలుగా రాములవారి కళ్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పిస్తున్నారు. ఈ ఏడాది అర్పించిన తలంబ్రాల మహాయజ్ఞంలో సీతారాముల ఎదుట వరి విత్తనాలకు పూజలు చేశారు. అనంతరం గ్రామంలో నృత్యాలు, రామనామ కీర్తనలతో విత్తనాలను చల్లి నారుమడి వేశారు. భర్తకు హార్పిక్ తాగించి చంపేసిందో భార్య. నిజామాబాద్ జిల్లా మోపాల్ ఠాణా పరిధి నాల్కల్లో జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్యే ప్రియుడితో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. గల్ఫ్ నుంచి ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ప్రశాంత్ 2 రోజుల్లోనే అనుమానాస్పదంగా మరణించడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అతన్ని చంపింది భార్యేనని గుర్తించి విస్తుపోయారు. మృతుడి భార్య సంధ్య, ఆమె ప్రియుడు అనిల్ కలిసి పథకం ప్రకారం గత నెల 29న ప్రశాంత్కు మద్యం తాగించి మేడపైకి తీసుకెళ్లి కిందకు తోసేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ను ఇద్దరూ కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రియుడితో కలిసి భర్తకు హార్పిక్ క్లీనర్ను క్యాన్యువాల్ ద్వారా భర్తకు ఎక్కించి హత్య చేసినట్లు విచారణలో పోలీసులు తెలిపారు.
ఫోర్స్ ఇద్దరం కొట్టుకున్నాం. ఇదంతా ప్రీ ప్లాన్ కదా, ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్ అంత తారీఖు వచ్చింది ఆమెనే. గల్ఫ్ దేశాల పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఖలీఫాతో జైశంకర్ చర్చించారు. ఖతార్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి జైశంకర్ బహ్రెయిన్ వెళ్లారు. ఆ దేశ రాజు ఖలీఫాతో పాటు ప్రధాని సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా బహ్రెయిన్లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల భద్రత, సంక్షేమం కోసం వారు తీసుకుంటున్న చర్యలకు జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు బహ్రెయిన్ విదేశాంగ మంత్రి అబ్దుల్లాతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీతో కూడా జైశంకర్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సహకారం పెంపొందించుకోవడం, ప్రాంతీయంగా జరుగుతున్న తాజా పరిణామాలపై వారు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ పర్యటనలో ప్రవాస భారతీయ కమ్యూనిటీ సభ్యులతో కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. బహ్రెయిన్ సమాజానికి ప్రవాస భారతీయులు చేసిన సేవలను ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య వారంతా వారధిగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. హర్ముజ్ జలసంధిలో మరోసారి నౌకలపై దాడి జరిగింది. హర్ముజ్ మీదుగా ఒమన్ ప్రయాణిస్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్పై క్షిపణి దాడి జరిగినట్లు యూకే మారిటైమ్ ఏజెన్సీ యూకేఎంటీఓ వెల్లడించింది. ఈ తెల్లవారుజామున ఒమన్ పరిధిలోని లిమా సమీపంలో ఈ ట్యాంకర్ దాడికి గురైనట్లు పేర్కొంది. హర్ముజ్ నుంచి దక్షిణంగా గల్ఫ్ ఆఫ్ ఒమన్ వైపు వెళ్తుండగా నౌక ఎడమ వైపున దాడి జరిగినట్లు తెలిపింది. ఫలితంగా నౌకలో మంటలు చెలరేగాయని బ్రిటిష్ సైన్యం తెలిపింది. ఈ ఘటన వల్ల ఎలాంటి పర్యావరణ నష్టం జరగలేదని వివరించింది. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించలేదు. ఇటీవల ఒమన్ సమీపంలో ఇదే మార్గంలో ప్రయాణిస్తున్న 2 నౌకలపై ఇరాన్ దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత దాడి వెనుక కూడా ఇరాన్ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో చైనా చేపట్టిన దీర్ఘశ్రేణి ఖండాంతర క్షిపణి పరీక్షలపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అణ్వాయుధ వ్యాప్తిని అరికట్టేందుకు తాము మునుపెన్నడూ లేనంతగా తీవ్రంగా శ్రమిస్తుంటే చైనా మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని అమెరికా ఆరోపించింది. డ్రాగన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని అమెరికా నిశితంగా పరిశీలిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ వెల్లడించారు. చైనా వేగంగా, అపారదర్శకంగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటూ ఉండడం ఈ ప్రాంతంతో పాటు ప్రపంచానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ఆయుధ నియంత్రణ చర్చల్లో చైనా పాల్గొనాలని కోరారు. P5 దేశాల ఒప్పందాల ప్రకారం క్షిపణి ప్రయోగాలపై ముందస్తు సమాచారం ఇచ్చే విధానానికి కట్టుబడి ఉండాలని మరోసారి పిగోట్ డిమాండ్ చేశారు. అదే సమయంలో తమ మిత్ర దేశాల రక్షణ పట్ల కట్టుబడి ఉన్నామని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ పరీక్షలపై ఇప్పటికే జపాన్, ఆస్ట్రేలియా ఆందోళనలు వ్యక్తం చేశాయి. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల్లో మృత్యుంజయుడిగా బయటపడిన చిన్న విశాఖ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 14 గంటలుగా నిరంతరాయంగా ఈదుకుంటూ అతను నౌకను అందుకున్నాడని వైద్యులు తెలిపారు. మరో అరగంట ఆలస్యమైతే చిన్న ప్రాణాలు పోయేవని ఈటీవీ ముఖాముఖిలో తెలిపారు. ఎక్కువసేపు ఈత కొట్టడం వల్ల శరీరం పూర్తిగా అలసిపోయిందని, 24 గంటల అనంతరం డిశ్చార్జ్ చేస్తామంటున్న వైద్యులతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. సముద్ర జలాల్లో బోటు గల్లంతో సంబంధించిన అంశంలో మృత్యుంజయుడిగా బయటపడినటువంటి చిన్నాకి వైద్య సహాయం అందిస్తున్నారు కిమ్స్ వైద్యులు. ప్రస్తుతం మనతోటి ఈశ్వర్ ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సూపరింటెండెంట్ వారు వైద్య సంబంధించిన సహాయం అంతా కూడా వారే అందించారు. అలాగే వైద్య బృందాన్ని కూడా కిమ్స్ వైద్యులు ఏర్పాటు చేశారు. చిన్న ఆరోగ్యం మెరుగుపడడం కోసం తగినటువంటి వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. ఎలాంటి పరిస్థితుల్లో చిన్న ఉన్నాడండి, వైద్యపరంగా ఎలాంటి సహకారం అందించారు? ప్రస్తుతానికి నిన్న వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చిన్న స్టేబుల్గానే ఉన్నాడండి పేషెంట్. అయితే అక్కడక్కడ చిన్న చిన్న అబ్రేజన్స్ లాగా శరీరం మీద, అంటే ఇంతసేపు ఇక్కడికి వచ్చేదాకా కూడా సముద్రంలో ఈదుకుంటూ చేసే చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉన్నాయి ఆయనకి. అవి ఏంటంటే స్కిన్ మీద మాత్రమే ఉన్నాయి. అదర్వైజ్ హీఈస్ వెరీ మచ్ స్టేబుల్. నిన్న అతను మన 4వ తారీఖు నుంచి కూడాను అది సాధారణ ఎథ్లెటిక్ కూడా సాధ్యం కానంత గొప్ప ఫైట్ చేశాడు లైఫ్ గురించి ఆయన. ఎందుకంటే 18 అవర్స్ ఆయన ఈదుకుంటూ సముద్రాన్ని ఉండిపోయాడు. ఆఫ్టర్ విచ్ హీ గాట్ ఏ షిప్, ఒక షిప్ తాలూకా లంగర్ అందుకొని అతను దాన్ని పట్టుకుంటే ఆ షిప్లో నుంచి వాళ్ళేమో ఒక ఐరన్ నెట్ వేస్తే ఎంతో కష్టపడి అతనేమో ఐరన్ నెట్ వేసి షిప్లోకి వెళ్ళాడు. ఆ షిప్లో వాళ్ళు భాష ఈయనకి తెలియదు, ఈయన భాష వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు మన తాలూకా కోస్ట్ గార్డ్ తాలూకా హెలికాప్టర్ వచ్చి ఎయిర్ లిఫ్ట్ చేసేదాకా వాళ్ళు సాయం చేశారు. తాగడానికి
నీళ్లు తినడానికి ఏదో ఇచ్చారు వాళ్ళు తినేదే వీనికి ఇచ్చారు. పేషెంట్ ఇప్పుడు మేము మాట్లాడొచ్చాము, పేషెంట్ క్వైట్ స్టేబుల్గా ఉన్నాడు. ఆయన తాలూకా పారామీటర్స్ అన్నీ బాగానే ఉన్నాయి, వైటల్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన తాలూకా ఇన్వెస్టిగేషన్స్ కూడా చూస్తేనే రిపోర్ట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఆయన ఈసీజీ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, చెస్ట్ ఎక్స్రే కూడా బాగానే ఉన్నాయి, క్లియర్గా ఉందండి. పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు, నడుస్తున్నాడు, చేస్తున్నాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాడు, తర్వాత ఏమో వాష్రూమ్కి వెళ్ళి వచ్చాడు, చేశాడు. అయితే కొద్దిగా నీరసంగా కనిపిస్తున్నాడు. అంటే ఏంటంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆయనతో మాట్లాడిన దాన్ని బట్టి ఏంటంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 7 వెళ్ళారంట. 7లో ఈయనొక్కడే బయటికి వచ్చింది. మిగతా వాళ్ళ సంగతి ఏమో ఆయనకి తెలియదు, ఎవరికి తెలియకుండా అయిపోయింది. అదొక మెంటల్ షాక్లో కానీ మెంటల్ వరీలో కానీ ఉన్న మూలన ఆయనకు నీరసంగా ఉంది. అయితే ఈ యాంటీరియర్ చెస్ట్ వాళ్ళ మజిల్స్ కొద్దిగా నొప్పిగా ఉందంటున్నారు. ఆ విషయంలో ఏమో మా డాక్టర్స్ అందరూ కూడా, మా వైద్య బృందం అంతా కూడాను తీవ్రంగా కృషి చేస్తుంది. ఆయన మాత్రం స్టేబుల్గా ఉన్నాడు. తప్పకుండా ఆయన 1-2 రోజులు డిశ్చార్జ్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయండి. రవికాంత్ బాబు గారు, డాక్టర్ రవికాంత్ బాబు, ఎలా ఉంది నేను పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆ రోజు 3:30కి అలా బోర్డ్ సింక్ అయ్యి నెక్స్ట్ 9 o'clock వరకు స్విమ్ చేసుకొని ఉన్నారు. సో ఈ మజిల్స్ అవి ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏంటంటే బాడీలో మజిల్ రిలేటెడ్ ఎంజైమ్స్ బయటకు వస్తాయి. దాన్ని ర్యాపిడోమయోలైసిస్ అంటాం. అది ఉంది ప్రస్తుతానికి మోర్ దెన్ 1600 అలాగా సిపికే అలా ఉంది. చిన్న లివర్ ఎంజైమ్స్ అవి పెరిగాయి. ఈ లివర్ ఎంజైమ్స్ అంతా ఈ మజిల్ రిలేటెడ్ ఓవర్ యూజ్ వల్లే. సో ప్రస్తుతానికి ఈసీజీ కానీ అన్ని వైటల్స్ బాగానే ఉన్నాయి. కొంచెం బ్రీతింగ్ అంటే ఇన్సిడెంట్ సాటర్డే 3:30కి జరిగిందంట. నెక్స్ట్ డే సండే 9 o'clockకి రివైవ్ చేశారు. అప్పటి వరకు హీ యూస్ టు స్విమ్. ఆ టైంలోనే స్పృహ కూడా కోల్పోయాడు. ఆ టైంకి వీళ్ళు చైనా ఐ థింక్ అదర్ వాళ్ళు రెస్క్యూ చేశారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 hour కానీ ఉంటే మనం అతన్ని లైఫ్ పోయేది. సో ఆ టైంకి చేసాం. ప్రస్తుతానికి ఆ ఓవర్ యూజ్ ఆఫ్ మజిల్స్ వల్ల మజిల్ రిలేటెడ్ ఎంజైమ్స్ అవి రిలీజ్ అయ్యి ప్రస్తుతానికి స్టేబుల్ ఫ్లూయిడ్స్, కొంచెం పారాసిటమాల్, సెలైన్ వాటర్ ఏదైతే కొంచెం ముక్కులో నుంచి నోట్లో నుంచి వెళ్తుంది కాబట్టి చిన్న యాస్పిరేషన్ న్యూమోనైటిస్లా ఉంటుంది లంగ్స్లో. చిన్న యాంటీబయాటిక్స్ అవి స్టార్ట్ చేసి టీటీ అది ఇద్దాం. ఆ చేతి మీద ఆటల మీద చిన్న అబరేషన్స్ అవి ఉన్నాయి. సో అవి పెయిన్ఫుల్, కొంచెం మజిల్ రిలేటెడ్ పెయిన్స్ అవి చెప్తున్నారు. సో యాంటీబయాటిక్స్, ఐవి ఫ్లూయిడ్స్, చిన్న పెయిన్ రిలేటెడ్ పారాసిటమాల్ పెడితే 48 hours మనం సర్వైవ్ చేసుకోవచ్చు. కృష్ణమంతుడు సీఈఓ ఉన్నారు, ఎలాంటి వైద్య సహాయం అందించారు? ఎందుకంటే నిన్న ఎయిర్ లిఫ్ట్ చేశారు చిన్నాని. నేవీ చెందినటువంటి నేవీ, కోస్ట్ గార్డ్, జిల్లా యంత్రాంగం అందరూ కూడా చిన్నానికి హాస్పిటల్ తీసుకొచ్చారు. ఏ రకంగా వైద్య సహాయం అందిస్తున్నారు, ఏం చేస్తున్నారు? కిమ్స్ ఐకాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలాంటి ఎమర్జెన్సీస్ ఎప్పుడొచ్చినా కిమ్స్ ఐకాన్ గవర్నమెంట్ కానీ సరౌండింగ్ ఇండస్ట్రియల్ ఏరియా కానీ ఆల్వేస్ సపోర్టింగ్గా ఉంది. మా పరమైన సేవలు మేము అందించగలిగాం. కోస్ట్ గార్డ్, పోలీసు, మొత్తం ప్రభుత్వం అంతా కష్టపడి ఇక్కడ వరకు తీసుకుని వచ్చారు. మేము మా సైడ్ చేసి హ్యాపీగా పేషెంట్ అయితే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే మాకు దగ్గరగా ఎయిర్ లిఫ్ట్ బేస్ ఉండడం వల్ల, దగ్గరగా ఉన్న హాస్పిటల్గా ఉండడం వల్ల మమ్మల్ని చూస్ చేసుకున్నారు వాళ్ళు. సో మా సైడ్ మేము చేయగలిగాము. థ్యాంక్ఫుల్. చిన్న యొక్క ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కుదుటపడింది, మెరుగుపడింది. 1-2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్తున్నారు. కానీ ఒక సుసాధ్యమైనటువంటి అంశాన్ని సాధ్యం చేశాడు. సుమారుగా 11 నుంచి 12 గంటలు, ఇంకా చెప్పాలంటే 18 గంటల పాటు ఈదుతూనే ఉన్నాడనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చిన్నాకి వైద్య సహాయం అందిస్తున్నారు. 1-2 రోజుల్లోనే అతను డిశ్చార్జ్ చేయడానికి హాస్పిటల్ వర్గాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. విశాఖ సాగర తీరంలో గల్లంతై ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు చిన్నాను ఏపీ మత్స్యశాఖ కమిషనర్ పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నా వద్దకు వెళ్లి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అసలు గల్లంతైన రోజు ఏం జరిగిందని అడిగారు. బోటు తిరగబడమే దీనికి కారణమని మత్స్యశాఖ కమిషనర్కు చిన్నా వివరించారు. అలా నలుగురు కలిసి నలుగురు రావట్లేదు, కోర్సు రావట్లేదు, ఇబ్బంది ఆయుష్ వచ్చారు. అయితే నన్నే నాకే కావాలి, మీరే ఉన్నాను. అయితే మీరు వెళ్ళాక ముందు ఆ చిప్పు యాంకర్ పట్టుకుని నేను వచ్చాను అన్నాను. ఎప్పుడైతే యాంకర్ పట్టుకుని చిప్పు వచ్చాను అనగానే ఈ ఏటు ఇంకా రాదు, బాగా దగ్గరికి వెళ్ళాను. ఇంకా రాకంటున్నాను సార్, నాకు చాలా వస్తున్నాను. ఈ ఒడిసి ఈడ్చిపోతుంది. అరే బాబు ఒడిసినప్పుడు బాబు ఆయనకు అర్జెంటుగా లేకపోతే ఇది శాతకు మంత్రులు చచ్చిపోతామని చెప్పి 5 వెళ్ళి మా అన్నయ్యలు కూడా చేస్తారు.
వెళ్ళిపోయి మేము ఇచ్చేస్తాం దీని ముగ్గురు ఇదిపోతాం. ఇప్పుడు నేను ఫాస్ట్గా యాంకర్ అందుకున్నాను. అది ఇలా అందుకున్నాను. అందుకున్నట్టే ఉన్నాము. నాదే వచ్చి కొట్టినట్టు ఇలా గోల్డ్ ఆడడానికి చెప్పు పెద్ద చెప్పు ఇలా పడుకున్నాను. ఇలా ఇరిపోయాను. నువ్వు పడిపోయినావు. దెబ్బ తగిలిసి బాబు చచ్చిపోయింది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే విషయంలో తలెత్తిన ఘర్షణ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. విజయనగరం జిల్లా కొండంపేటకు చెందిన పలిశెట్టి శంకర్రావు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు వాహనాన్ని తీసుకొచ్చారు. అదే సమయంలో ఇంటికి సమీపంలో ఉన్న మహేష్ తరువాత క్లీన్ చేసుకోవాలంటూ అడ్డుపడ్డారు. ఇరువురు వాగ్వాదానికి దిగటంతో కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల తోపులాట జరిగి శంకర్రావు రాయి మీద పడటంతో తలకు బలమైన గాయమైంది. హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శంకర్రావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతిని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నంద్యాల డేనియల్పురం వందల మంది గుమికూడారు. విషయం ఏంటా అని ఆరా తీస్తే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బంపర్ ఆఫర్ పెట్టింది. ఇంతకీ ఏంటా ఆఫర్ అంటే రూపాయికే ఎగ్ రైస్, 2 రూపాయలకే ప్లేట్ గోబీ ఎగ్ నూడిల్స్ ఇచ్చారు. ఇంకేముంది, హోటల్ ముందు జనం బారులు తీరారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఫాస్ట్ ఫుడ్ కోసం ఉత్సాహంగా క్యూలో నిలబడ్డారు. ఆఫర్ పెట్టడానికి కారణం ఏంటంటే సోమవారమే హోటల్ స్టార్ట్ చేశారు. జనాన్ని ఆకర్షించడానికి హోటల్ యజమాని ఈ ప్లాన్ వేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కంట్రగడ సమీపంలో కింగ్ కోబ్రా కనిపించింది. సుమారు 15 అడుగుల పొడవైన కోబ్రా వేగంగా పాకుతూ పొలంలోకి వెళ్లిపోయింది. దాన్ని చూడగానే జనం భయపడిపోయారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి పామును చూడలేదని స్థానికులు అన్నారు. కొండ కోణల్లో గిరినాగులు ఎక్కువగా ఉంటాయని, అవి చాలా డేంజర్ అని అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. మన పూర్వీకులు చెరువులు, కుంటలు, బావులు తవ్వించారు. అప్పటి నీటి అవసరాలతో పాటు భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడకూడదని భావించారు. కానీ కాలం మారి బోర్లు, పైపు లైన్లు వచ్చాయి. అయినా 800 ఏళ్ల నాటి ఆ బావులు ఇప్పటికీ ఎండిపోకుండా ప్రజల దాహం తీరుస్తున్నాయి. ఒకప్పుడు జీవనాధారంగా నిలిచి నేడు నీటి సంరక్షణకు సజీవ సాక్ష్యాలుగా మారుతున్నాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటికీ నీటితో కలకలలాడుతున్న ఆ పురాతన బావులపై ప్రత్యేక కథనం. బావి అంటే కేవలం నీటి వనరు మాత్రమే కాదు, గ్రామ జీవనానికి కేంద్ర బిందువు. ఇంటి వంట పనులకు, పశువుల అవసరాలకు, ప్రయాణికుల దాహం తీర్చేందుకు ఇలా ప్రతి పనికి బావులే ఆధారం. కాలక్రమంలో బోర్లు, పైపులైన్ల వినియోగం పెరగడంతో చాలా చోట్ల బావులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కొన్ని పూడ్చివేయగా మరికొన్ని చెత్త కుప్పలుగా మారిపోయాయి. కాని ఇప్పటికీ ప్రజల అవసరాలు తీరుస్తున్న ఈ పురాతన బావులు మాత్రం పూర్వీకుల నీటి నిర్వహణలోని దూరదృష్టిని చాటి చెబుతున్నాయి.
నల్గొండ జిల్లా త్రిపురారం మండలం సత్యంపాడు తండాలో 80 ఏళ్ల క్రితం స్థానికులైన ఇస్లావత్ తీక్యానాయక్ తవ్వించిన బావి ఇప్పటికీ ఎండిపోలేదు. ఆ ఒక్క బావికి 20 కుటుంబాలు మోటార్లు అమర్చి నీటిని వినియోగిస్తున్నాయి. అల్వాలపాడు తండా, లక్పతి తండాల్లోనూ 70 ఏళ్ల క్రితం తవ్వించిన బావులకు 15 వరకు మోటార్లను అమర్చి స్థానికులు వాడుకుంటున్నారు. ఎంత కరువు వచ్చినా వాటిల్లో నీరు ఎండిపోలేదని, తాజాగా ఏప్రిల్ మే నెలల్లో విపరీతమైన ఎండలు కొట్టినా నీళ్లు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. రాగడప పంచాయతీ పరిధిలోని పలుగుతండా, లచ్చెతండా, కాపువారిగూడెం, బడాయిగడ్డ, డొంకతండా, మీడ్చెతండాల్లోనూ అప్పటి సర్పంచి రేవూరి సైదయ్య తవ్వించిన చేదబావులు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. అవే ఇప్పటికి వారి దాహం తీరుస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఈ బావి మా చిన్నతనం నుంచి, మా తాతల చిన్నతనం దగ్గర నుంచి ఈ బావి ఉంది. ఇది ఎంత కరువు వచ్చినా, 2000 సంవత్సరం నుంచి 2004 కరువు వచ్చినా, ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా ఈ బావి మా తండ వార్షికులు మాత్రం అందరికీ నీళ్ళు అందిస్తుంది, దాహార్తిని తీరుస్తుంది. ఇప్పుడు దాదాపు ఆ బావి తీసిన దగ్గర నుంచి ఇంతవరకు బావి ఎండిపోయిన దాఖలాలు నేను ఇంతవరకు చూడలేదు. నాకు 45 సంవత్సరాలు. మా తాతగారు సార్, మా తాతగారు వాళ్ళు తోయించారు సార్ ఇది. సార్ ఆ రోజు ఈ బాంబులు, బరాలు ఇవి ఇట్లాంటివి ఏం లేకపోయేది. ఈసారి ఇట్లా పోయి పొలాల చిలకల్లో పిడకలు ఏరుకొచ్చి నైట్ మొత్తం ఏడి చేసి పొద్దున్న శానాలతో పలగొట్టి క్రేన్లు కానీ అప్పుడు ఏవైనా మిషన్లు కానీ లేదు సార్. ఆ రోజు అంత తెలివిగా వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు తోయించి దేవుడు మాకేదో కలలు వచ్చిండు ఇక్కడ తోయాలి అని మా తాతల నుంచి వాళ్ళు తోయిన బాయే సార్ ఇది. బావి మంచిగా చేయాలి, మంచి నీళ్లు తాగాలి. అంత కూలిపోయింది, అంత నాశపడుతుంది, బాగలేదు. అది మంచిగా చేయాలి. మాకు నీళ్ళు సాగర్ నీళ్ళు సాల్తలేవు. 15 రోజులకు 20 రోజులకు ఏడన్నా పలుగుతే దున్నిన కాడ పలిగినాయని వాళ్ళు చూడటానికే సరిపోతున్నాయి. వాగులో చెలిమే తీసుకొని తాగేది మేము. ఆ తీసినాం, చెలిమే మర్చిపోయినాం, బొంద వచ్చింది, అంత కొట్టుకొని పోయింది. తర్వాత ఏ వాడకం చేస్తున్నాం, ఏ తాగుతున్నాం. సూర్యాపేటలోని పిల్లలమర్రిలో ఎరకేశ్వర స్వామి శివాలయంలో ఉన్న ఈ పురాతన బావికి దాదాపు 800 ఏళ్ల చరిత్ర ఉంది. 12వ శతాబ్దంలో కాకతీయులు పిల్లలమర్రిలో ఎరకేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి ప్రజల తాగునీటి అవసరాల కోసం ఈ బావిని తవ్వించారు. 800 ఏళ్లలో ఎన్నో వేసవి కాలాలు, అందులోనూ నీరు ఆవిరయ్యే మండుదండలూ కొట్టి ఉంటాయి. కాని ఇప్పటి వరకు ఈ బావిలో నీరు అడుగంటిపోలేదు. నేటికి ఈ బావి 365 రోజుల పాటు నిండుగా నీటితో కలకలలాడుతూ ఉండడం విశేషం. ప్రస్తుతం ఆలయం అవసరాల కోసం ఈ నీటినే వినియోగిస్తున్నారు. మనకి సాధారణంగా ఎండాకాలం వచ్చినప్పుడు ఎక్కడైనా సరే నదులు కానివ్వండి లేదా మన బావులు కానివ్వండి ఎక్కడైనా ఎండిపోతూ ఉంటాయి. కానీ మనకి యొక్క పిల్లలమర్రిలో వాళ్ళు కొన్ని సంవత్సరాల ముందుగానే ఆలోచించి వాళ్ళు ఇక్కడ మనకి 800 సంవత్సరాల కాలంలోని ఈ ఆలయాన్ని నిర్మించేటప్పుడు వాటర్ కోసం వాళ్ళు ఇక్కడ బావిని తోవడం జరిగింది. ఈ విశేషం ఏంటి అంటే ఆ నీళ్లు తీయగా మనకు ఉంటాయి. ఈ బావిలో ఇప్పటికీ కూడా అంటే ఎంత తీవ్రమైనటువంటి ఎండ ఎన్ని డిగ్రీస్లో ఉన్నా సరే అందులో నీళ్లు ఎప్పుడు కూడా తరిగిపోవన్నమాట. మనకు ఆ నీళ్ళని మేము 365 రోజులు స్వామివారికి రుద్రాభిషేకం చేయడానికి కానీ, ఆలయంలో ఉన్నటువంటి సామాన్లని స్వామివారికి సంబంధించినవి క్లీన్ చేయడానికి అన్నిటికీ కూడా ఆ జలాన్ని ఉపయోగిస్తాం. ఎప్పటి నుంచో తరతరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి కూడా అదే ఒక నడుస్తూనే అట్టనే ఉన్నాయి. చెప్పుడు వచ్చారు. ఇప్పుడు మా చిన్నతనం నుంచి కూడా మా కరువులో కూడా మేము ఆ నీళ్ళు తాగినాం. చేతుకొని తాగిన ఊరి తాగిన ఎక్కడ ఊళ్ళో లేకున్నా కూడా ఆ నీళ్ళు ఉన్నాయి. ఈ బావి వెనక నుంచి ఉన్నదే, మేము రాకతోళ్ళ నుంచి ఉన్నది. బాటన వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చేదుకునేది. ఏ ఊరోళ్ళు కూడా మంచిగా చేదుకొని పోయేది, తీయకుంటాయి. అందరు తాగేది నీళ్లు. ఏడ లేకున్నా కూడా వాళ్ళ దొరికేది. ఇలాంటి పురాతన బావులను గుర్తించి ప్రత్యేకంగా సంరక్షించాలని స్థానికులు అధికారుల్ని కోరుతున్నారు. పూడిక తొలగించడం, రాతిగోడలకు మరమ్మతులు చేయడం, రక్షణ ప్రహరీలు నిర్మించడం చేపడితే ఇవి మరెన్నో దశాబ్దాల పాటు ఉపయోగపడతాయని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. భూగర్భ జలాల పరిరక్షణకు, వర్షపు నీటి సంరక్షణకు ఈ బావులు ఆదర్శంగా నిలుస్తాయని అభిప్రాయపడుతున్నారు.